కేసీఆర్ వ్యవహారం రాజకీయం నచ్చకనే తాను కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తాను బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో కేసీఆర్ కు అనేక సూచనలు చేశానని చెప్పారు. ఎంతో గొప్ప రాజకీయ చరిత్ర ఉన్న వరంగల్ జిల్లాను 6 ముక్కలుగా విడగొట్టారని ఆరోపించారు ఆయన. ఇక వరంగల్ జిల్లాను ఆగం చేశారని విమర్శించారు. కవిత చేస్తున్న ఆరోపణలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే కాకముందు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక విషయాలపైన నేను నాయకత్వానికి సరైన సూచనలు చేయడం జరిగింది. అనేక విషయాలపైన నాయకత్వంతో విభేదించడం జరిగింది. అయ్యా మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు కొన్ని పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నది, మా జిల్లాను 6 ముక్కలు చేయకండి అని చెప్పి బతిలాడిన నేను. నా మాట పట్టించుకోలేదు. 6 ముక్కలు చేసి ఆగమాగం చేసింది మన వరంగల్ జిల్లా. ఇప్పుడు ఒక జనగామ, ఒక హనుమకొండ, ఒక వరంగల్, ఒక భూపాలపల్లి, ఒక ములుగు, ఒక మహబూబాద్, మన జిల్లా 6 ముక్కలు అయిపోయి. అరే కేసీఆర్ బిడ్డే అంటున్నది కదా, కేసీఆర్ బిడ్డ కవిత అంటున్నది మా అయ్య అవినీతి చేసిండు, మా అన్న అవినీతి చేసిండు, అన్ని లంగ పనులు చేసిండు, నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నా, ఉద్యమకారులను పక్కన పెట్టిండు, తెలంగాణ దురువులను అందరూ వెక్కించిండు, 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు. అందుకే నేను సొంత తండ్రి అయినా తండ్రితోని దూరమై నేను పక్కకి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంటా అని కవితే అంటున్నది కదా.